ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 30వ భాగం. అప్పటికే అరవింద్ రోడ్డు మీద చేసిన అవమానానికి తట్టుకోలేక కోపంగా వస్తున్న ప్రకాష్, ఈరోజు ఏంటండి తొందరగా వచ్చేశారు, కాఫీ తీసుకోండి అంటూ నవ్వుతూ ఎదురొచ్చిన లలిత చేతిలో ఉన్న ట్రేని విసిరి కొట్టాడు. విసిరేసినట్టు పడిపోయినట్టే కాస్త పెద్దం చేస్తూ పగిలిపోయి ఎక్కడో పడిపోయింది ట్రే. గట్టిగా చెవులు మూసుకున్న లలిత, ఏమైందండి, ఎందుకంత కోపంగా ఉన్నారు, కాఫీ తాగడం మీకు అలవాటు కదా అని ఇచ్చాను అని కంగారుగా అడుగుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ప్రకాష్. వికీ, ఏమైందిరా, ఆ అరవింద్ గాడు నడి రోడ్డు మీద నాన్నని అవమానించాడు. అదెందుకు అడుగుతావులే అంటూ రోడ్డు మీద అరవింద్కి వాళ్ళకి జరిగిన కన్వర్జేషన్ మొత్తం చెప్పగానే, అతని పెళ్లికి పిలవడం పిలవకపోవడం అతనిష్టం, మధ్యలో మీకెందుకు చెప్పండి, వ్యాపారంలో వైరం అనేది దాని వరకే ఉండాలి కానీ సొంత విషయాల్లో ఉండకూడదు. మీరు ఆ టాపిక్ తీసుకురాకుండా ఉంటే అతను ఆ మాట అనడు కదా, అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు, ఇలా ఫీల్ అవ్వడం ఎందుకు. వ్యాపారంలో పోటీ ఉండాలి విక్కీ, అంతేకాని ఈర్ష్యాసూయలు ఉండకూడదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. ఆఫీసుకి వచ్చిన ఆనంద్ని, హే ఆనంద్ అంటూ పరిగణ వచ్చి హక్ చేసుకుంది స్టెల్లా. అబ్బా వదులు తల్లి, నీ హక్కి నేను చచ్చేలా ఉన్నానంటూ తనకి దూరం జరిగి, ఏంటి నందు, నేనెంత ప్రేమగా హక్ చేసుకుంటే అలా అంటావు, కళ్ళు పెద్దవి చేసి, ప్రేమ వద్దమ్మా, నువ్విచ్చే ప్రేమ నేను భరించలేను కానీ అదేందో నీ అరవింద్కే ఇచ్చుకో, చిపో, నీకు నేను అస్సలు ఇష్టం లేదు. సరే కానీ ఇంతకీ వాడేడి, రిహార్సల్ రూమ్లో ఉన్నాడు, మరి నువ్విక్కడున్నావేంటి, మెయిన్ మోడల్వి కదా. అదా, నేను ఆల్రెడీ కంప్లీట్ చేసి వచ్చాను, అది సరే కానీ అంటూ ఆనంద్ టై పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ, 2 months తర్వాత వచ్చావు, నీకు నేను కంపెనీ ఇవ్వనా అంటూ ఐ బ్లింక్ చేసి అడుగుతుంటే, వద్దమ్మా, నిన్ను భరించే టాలెంట్ నాకు లేదు, నిన్ను హ్యాండిల్ చేయాలంటే అది కేవలం మా వాడి వల్లే అవుతుంది, నన్ను వదిలేయి. పెళ్ళయ్యాక మీ వాడు నా మాట వినట్లేదు నందు, పెళ్ళయ్యాక కూడా నీ చుట్టూ తిరుగుతాడనుకున్నావా, వాడికి ఇంట్లో కొత్తగా పెళ్ళైన భార్య ఉండగా నిన్నెందుకు చూస్తాడు. అయితే ఏంటి, తాజ్మహల్ ఒకరికి నచ్చిందని మరొకరికి నచ్చకుండా ఉంటుందా ఏంటి. నీకు వాడి పిచ్చి బాగా పట్టిందిలే, ఇక నేనేం మాట్లాడినా వేస్ట్. గుడ్, అలానే ఉండు. అది సరే కానీ అరవింద్ భార్య ఎలా ఉంది. చాలా బాగుంది. వాడెందుకు ఆ అమ్మాయిని ఏరికోరి అంత అర్జెంటుగా పెళ్లి చేసుకున్నాడో తనని చూశాక అర్థమైంది. హలో, తనెంత అందగత్తైనా నాకంటే కాదు, నీకంటే కాకపోయినా ప్రస్తుతానికి వాడికి నీ తర్వాతైనా ఎవరైనా, కాబట్టి ఇకనైనా వాణ్ణి వదిలిపెట్టు. కోపంగా తన కాలర్ పట్టుకొని, కుదరదు, అరవింద్ నావాడు ఎప్పటికీ, ఇంకోసారి మర్చిపో అన్నావంటే జాగ్రత్త, వద్దులే, నన్ను వదిలే అని చెప్పి ఆడిటోరియం రూమ్కి వెళ్ళిపోతే, అరవింద్ని నా నుండి దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది స్టెల్లా. ఆడిటోరియంలోకి వెళ్ళిన ఆనంద్కి రంగురంగుల లైట్ల వెలుగులో తమ అందచందాలను ఆరబోస్తున్న మోడల్స్ని చూస్తూ కళ్ళు చెదురుతుంటే, ఇంతకీ వీడేడి అనుకుంటూ చుట్టూ చూసిన ఆనంద్కి చైర్లో కూల్ డ్రింక్ తాగుతూ అందరినీ స్కాన్ చేస్తున్న అరవింద్ని చూసి అతని పక్కనే కూర్చున్నాడు. ఏంట్రా, ఇన్ని అందాలని చూస్తుంటే కళ్ళు చెదురుతున్నాయా. ఇలాంటివి చూస్తే ఎవరికైనా కళ్ళు చెదురుతాయి, కానీ నీలాంటి పెళ్ళైన వాళ్ళకి చెదరకూడదు. నవ్వి, అది అదే ఇది ఇదే, దానికోసం దీన్ని వదులుకోవాలా, సిల్లీ అంటూనే, గర్ల్స్ ఈరోజుకి చాలు, లీవ్ అంటూ అరవింద్ అక్కడి నుండి వెళ్ళిపోతే, అతని మాటలకి నోరు తెరుచుకొని చూస్తూ, అంటే నువ్వంటుంది వెనక్కి తిరిగి నవ్వుతూ ఐ బ్లింక్ చేసి, తప్పేముంది, ఇందులో ఇదంతా కామన్ అని భుజాలెగరేస్తూ వెళ్ళిపోయాడు. రే ఆగరా అంటూ తన వెనకే పడ్డాడు ఆనంద్ కూడా. అరవింద్ చేతిలో అందంగా ఒక డ్రెస్ రూపుదిద్దుకుంటుంటే అప్పుడే లోపలికొచ్చిన నేత్ర అతను చూస్తున్న స్కెచ్ని చూస్తూ, ఏమండి, ఈ డ్రెస్కి షోల్డర్ ఇలా ఉంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అనగానే వేస్తున్న స్కెచ్ని ఆపేసి వెనక్కి తిరిగి సీరియస్గా, చూడు, ఇక్కడ నీ సలహా ఎవడూ అడగలేదు, ఉచిత సలహాలు ఇవ్వకు, నాకు నచ్చదు, జస్ట్ 10 రోజుల క్రితం ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్వి మాత్రమే నువ్వు, ఇంకా డిజైనర్వి కాలేదు, వెళ్ళిక్కడి నుండి అని సీరియస్గా చెప్పడంతో తిట్టాలనుకున్నా తిట్టలేక కోపంగా వెళ్ళిపోతుంటే, ఏయ్, అందులో కలర్స్ ఉంటాయి, ఇలా తీసుకురా, నేను జస్ట్ ఇంట్లో పని మనిషిని, ఇంటి మనిషిని కాదుగా, వెళ్ళి తెచ్చుకోండి
అని కోపంగా చెప్పి వెళ్తుంది. ఏంటి? మీరన్నదే కదా నేను ఈ ఇంట్లో పని మనిషిలా తెచ్చుకున్నారు అని. కానీ మీరొకటి మర్చిపోతున్నారు. ఏంటది? నన్ను పని మనిషి అన్నారు కదా, పని మనిషిని చేసుకున్నవాడు కూడా పని మనిషి అవుతాడు. అది మర్చిపోకండి అని మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే, ఎంత ధైర్యమే నీకు? నన్నే అంత మాట అంటావా? ఈరోజు నీ సంగతి తేల్చకుండా వదిలిపెట్టను అంటూ తనని పట్టుకోవడానికి వస్తుంటే, అమ్మో ఫ్లోలో ఏదో అనేశాను, ఇప్పుడు ఈ మాన్స్టర్కి దొరికానంటే నన్ను చంపేస్తాడు అనుకుంటూ ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళబోయింది. క్షణంలో అక్కడికి వచ్చిన అరవింద్ తనెళ్లకుండా డోర్ క్లోజ్ చేయడంతో, డోర్ ఓపెన్ చేయండి, నేను వెళ్ళాలి. డోర్ లాక్ చేస్తూ, ఇందాకేదో అన్నావు, ఇప్పుడను? నేనేమనలేదు. ఏమన్నావో గుర్తు చేయడానికి నేనన్నాను కదా. ఆగవే, నీ పని చెప్తాను అంటూ తనని పట్టుకోవడానికి మీదకొస్తుంటే, తనకి దొరకకుండా ఆ రూమ్ అంతా పరిగెడుతూనే, కావాలంటే సారీ చెప్తాను, ఈ ఒక్కసారి వదిలేయండి, ఈసారి కొట్టారంటే ఖచ్చితంగా జ్వరం వస్తుంది అంటూనే బెడ్ చుట్టూ తిరుగుతూ పరిగెడుతుంది. అంత భయం ఉన్నదానివి నోరెత్తకుండా ఉండాలి. నీకు ఈ మధ్య ధైర్యం బాగా ఎక్కువైంది. దాన్ని కట్ చేస్తే తప్ప మాట వినవు. ప్లీజ్ ప్లీజ్ అరవింద్ గారు, ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్ అంటూ మరోవైపు నుండి డోర్ వైపు వెళ్ళబోతుంటే, బెడ్ మీద నుండి జంప్ చేసి అరవింద్ అటువైపు రావడంతో కార్నర్లో అన్ని వైపులా లాక్ అయిపోయింది నేత్ర. ఎలాగైనా తప్పించుకోవాలని బెడ్ మీద నుండి వెళ్ళిపోతున్న నేత్రని తన నడుం చుట్టూ పట్టుకొని దగ్గరికి లాక్కోవడంతో ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి బెడ్ మీద పడిపోయారు. ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇంకెప్పుడు అలా నన్ను అనను ప్లీజ్ అంటూ అతన్ని వదిలించుకోవడానికి అష్టప్రయత్నాలు చేస్తుంటే, తను కదలకుండా రెండు చేతులు బెడ్కి అదిమిపెట్టి, ఏంటి నేను పనివాన్నా? ఆహా, మరిందాకన్నావు. సారీ, నన్ను కొట్టకండి, నిజంగానే నాకు భయంగా ఉంది. మీరు అలా తిట్టేసరికి ఏదో కోపంలో అనేశాను. కోపంగా పళ్ళు బిగపట్టి మరీ అన్నదానికి పనిష్మెంట్ వద్దా? నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? పనిష్మెంటా? అమ్మో వద్దు అంటూ తల అడ్డంగా ఊపుతుంటే, పొడవైన జుంకాలు తన చెక్కిళ్ల మీద పడి సందడి చేస్తున్నాయి. పెనుగులాటకి చెదిరిపోయిన తల వెంట్రుకలు నుదుటి మీద పడి ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ స్థానభ్రంశం చెందిన పైటను నుండి రెండు కొండల మధ్య లోతుగా కనిపిస్తున్న కుచద్వయాన్ని చూస్తున్న అరవింద్ పెదవులు కర్వగా విచ్చుకున్నాయి. కొడతాడేమోననుకుని గట్టిగా కళ్ళు మూసేసి, ఈ ఒక్కసారికి వదిలేయండి, ఇంకెప్పుడు అననంటున్నాను కదా అంటుంటే, నేత్ర బుగ్గ మీద శబ్దం చేస్తూ తడిముద్దు అడ్డాడతను. అప్పటి వరకు అరవింద్ ముఖ కవలికలు కూడా గమనించని నేత్ర ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అతి దగ్గరగా ఉన్న అతని మొహంలో కనిపిస్తున్న మోహావేశానికి విసురుగా అతన్ని తోసేసి వెళ్ళబోతుంటే, తన చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగి బెడ్ మీద పడేసి, నీకు మన ఫస్ట్ నైట్ రోజు చెప్పాను కదా, నన్ను రెస్ట్రిక్ట్ చేసే కొద్దీ నాలో పంతం పెరుగుతుంది అంటూనే ఒక చేత్తో ఆమె నడుముని గట్టిగా ప్రెస్ చేయగానే ఒళ్ళంతా జివ్వుమన్నట్టుగా అనిపించింది. తెల్లటి నడుము అతని చేతి స్పర్శకి ఎర్రగా మారితే, ఐ వాంట్ టు గివ్ యూ స్వీట్ పనిష్మెంట్ బేబీ అంటూనే ఆమె గరిమనాభ మీద పెదవులు నిలిపాడతను. అతని స్పర్శకి ఒళ్ళంతా జలధరిస్తుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరాయి నేత్రకి. నాభి నుండి తడిముద్దులు అద్దుతూ చేరుతున్న అతని పెదవుల పయనం పెదవుల దగ్గరికి రాగానే ఆమె కనుకొనల నుండి కారుతున్న కన్నీటిని చూసి నవ్వుతూ తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని, అప్పుడే ఏడిస్తే ఎలా, ఇంకాసేపట్లో ఎటు ఏడుస్తావు అంటూనే ఆమె పెదవులని తన పెదవులతో లాక్ చేశాడు.